కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. మేము 1991-89 ఆ టైంలో అక్కడ పెరంబూర్లో ఉండేవాళ్ళు. మేము పెరంబూర్లో సాయి నివాస్ ఉంది కదా, అక్కడ చాలా సర్వీసెస్. మా ఫాదర్ వచ్చి సమితి కన్వీనర్గా ఉండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. చాలా సర్వీసెస్, చాలా 24 అవర్స్లో స్లీపింగ్ టైం తర్వాత సుప్రభాతం నుంచి సాయంత్రం వరకు మేము అక్కడ గుడిలోనే ఉంటాం. స్వామి బర్త్డే టైం వచ్చిందంటే నేను అడగాల్సిందే లేదు, అక్కడనే ఉంటాం మేము. నైట్ డ్యూటీ, అక్కడ స్లీపింగ్ డ్యూటీ వస్తుంది, మేము అక్కడనే ఉంటాం. నేను అక్కడనే పడుకుంటాను. ఈ మరి ఇన్వాల్వ్మెంట్ వచ్చి తర్వాత ఒక ఛాన్స్ దొరికిందంట నాకు దొరికింది. ఈ మరి బాల్ వికాస్ ఏజ్ బార్ అయిన వాళ్ళు సేవాదల్ అయ్యేదానికి ఇంకో ఏజ్ ఉండేవాళ్ళు. మధ్యలో స్ప్రీ సేవాదల్ అని ఒక సిస్టమ్ ఉండింది, అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉందా తెలియలే నాకు, ఉందా. ఆ ప్రీ సేవాదల్ గ్రూప్లో నేను జాయిన్ చేసినాను. ఇద్దరే, నేను ఇంకో నా ఫ్రెండ్ గురురాజ్ అని. మేమిద్దరం చాలా ఇన్వాల్వ్డ్గా పనిచేసేవాళ్ళు. అక్కడ వచ్చిన గురువు కూడా చాలా మా ఇద్దరిని చాలా నచ్చిపోయింది అనుకుంటాను. షీ యూస్ టు టీచ్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ది ప్రీ సేవాదల్ క్లాస్, సమితిలో పనిచేసి ఇలా చేయకూడదు, స్వామికి పట్టదు. సో ఇట్ గేవ్ మీ ఇన్క్విజిటివ్నెస్, వాట్ ఎల్స్ ఐ షుడ్ లర్న్, how else I should improve my stature, how else I should improve my being in Swami's fold. Chala playful, but with bhakti, with belief in Swami. That used to be my life. అలాగనే నేను ఉండేది అక్కడనే. చాలా ఎక్స్పీరియన్సెస్. ఎలాంటే ఫస్ట్ ఓపెన్ చేసిన స్వామి మందిరం పెరంబూర్ మందిరం, పుట్టపర్తి తర్వాత. ఆ ఒక స్వామి అక్కడ వచ్చి ఒక ఫోటో ఉండేది అక్కడ, ఇప్పుడు కూడా అక్కడనే ఉంది. స్వామి మెడిటేషన్ పోస్ట్లో వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అని ఆ కొటేషన్తో ఉండేది. ఆ ఫోటోలో ధ్యానం చేసి, జ్యోతి ధ్యానం చేసి ఆ ఫోటో కళ్ళు మూసుకుంటే ఆ ఫోటో వచ్చేస్తుంది మనకు. ఆ మరి ఒక ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ. తర్వాత మా గురు చెప్పినారు, మరి పుట్టపర్తికి అప్లై చేస్తున్నారా మీరిద్దరం, అప్లికేషన్ వచ్చింది సనాతన సారథిలో. నాకు తెలియదు అది ఎలాగ అప్లై చేయాలా, ఏం చేయాలని. బట్ ఏదో డిస్కషన్లో మా ఫాదర్ ఏం చేసినారు, నన్ను అడగకుండానే అప్లై చేసేసినారు. నాకు వచ్చి ఐ వాస్ హ్యావింగ్ మోర్ ఫోకస్ ఆన్ ఐఐటి అండ్ రూర్కీ to get into. I used to be first in class in the studies perspective, but not in the discipline perspective. So studies ante maths, physics, chemistry ante chala interest naku. So I used to get good marks. So my father initially thought Roorkee category, ఐఐటీలో ఈయన జాయిన్ చేయాలని ఈ ట్యుటోరియల్స్లో వేసిన బ్రిలియంట్ ట్యుటోరియల్స్. ఇప్పుడు లేదు అది, అదంతా చాలా ఫన్. అది అక్కడ ఆ బాయ్స్తో అలవాటు అయ్యి ఓన్లీ ప్లేఫుల్ నేచర్ వచ్చిందే తవిర ఆ డిసిప్లిన్ రాలేదు నాకు. సాయి నివాస్లో ఈ సేవ చేసుకుని అని చేసేప్పుడు ఎల్డర్స్ని చూసి ఎలాగ వాళ్ళు వచ్చి టైంకి వస్తారు, ఎలాగ కూర్చుంటారు. నాకు వచ్చి సేవ చేసేదానికి పట్టిన దాంట్లో చప్పల్ డ్యూటీ చేస్తాను నేను. లోకి పోయి భజన చేసేదానికి నాకు ఎంత ఇంట్రెస్ట్ రాలేదు. చప్పల్ డ్యూటీ చేస్తాను, సర్వీస్ చేస్తాను, శ్రమదాన్ చేస్తాను, గ్రామ సేవ పోతాను, నారాయణ సేవ చేస్తాను. బట్
లోకపోయి భజన చేసి ఆ డిసిప్లిన్ రాలేదు నాకు. సో మై ఫాదర్ థాట్ ప్రాబబ్లీ ఫర్ హిమ్ నెక్స్ట్ ఛాన్సెస్ టు గెట్ డిసిప్లిన్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ పుట్టపర్తి. సో వితౌట్ మై ఆస్క్ హీ హాస్ అప్లైడ్. తర్వాత అందరూ చెప్పేవాళ్ళు, నువ్వు వచ్చి స్వామి కాలేజీలో నీకు దొరకాలంటే వేరే ఎక్కడ అప్లై చేయకూడదు, నీకు వచ్చి ఒకే ఫోకస్, అన్వేవరింగ్ ఫోకస్ ఉంటేనే నీకు అక్కడ దొరుకుతుంది అలా అని చెప్పినారు. బట్ బై ద టైమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ అప్లైడ్ టు IIT and I appeared for exam also. But nothing came, no results from either Roorkee or from IIT. Then apart from that, only college that I applied is Swami's College, obviously. So తర్వాత అక్కడ నేను 12th స్టాండర్డ్ మార్క్స్ వచ్చింది. అక్కడ ఇంటర్వ్యూకి పోవాలా, మే మంత్ దీనికి పోవాలి కదా. సో ఐ హ్యాడ్ టు appear. Only college I have applied. See, there is no other college that I have. I have no other option. Then when I went there, so which means I have become a condition satisfy అయిపోయింది మన అన్నమాట. No other college, only Swami's College. అక్కడ పోయిన తర్వాత అక్కడ 2 సిస్టమ్ కదా, ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని తర్వాత ఇంటర్వ్యూ. ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఇంటర్వ్యూకు మధ్యన ఒక 2 days ఉండేది. ఆ 2 daysలో హార్ట్ బీట్ వచ్చి ఇట్ విల్ క్రాస్, బికాజ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఆ అట్మాస్ఫియర్, ఆ లొకేషన్, బ్యూటిఫుల్ సెరీన్ సెటప్, ఐ ఇమీడియట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సిస్టమ్. సో ఐ సెడ్ ఓకే, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ దేర్. అక్కడ బేకరీలో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారు అక్కడ, నాగు అని. సో ఆయన చెప్పినారు, మీరు వచ్చి అక్కడి నుంచి చెన్నై నుంచి వచ్చినారు, చాలా భక్తితో అప్లై చేసినారు, బట్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ స్వామీస్ బర్త్ ప్లేస్, చాలా పవర్ఫుల్ మందిరం, మీరు అక్కడ వెళ్ళాలా, డూ విత్ ఫోకస్, యూ విల్ గెట్ ది సీట్. వేరే ఏం థింకింగ్ లేదు నాకు, అక్కడ సీట్ దొరకాలా, వేరే ఏమి నేను అప్లై చేయలేదు స్వామి, నాకు అక్కడే దొరకాలి, మీ ఇన్స్టిట్యూట్లో నేను చదవాలా, నాకు వేరే ఏమి ఇంట్రెస్ట్ లేదు, వేరే ఎక్కడ నాకు దొరకడం లేదు, నేను అప్లై చేసింది కూడా నాకు ఏం రెస్పాన్స్ లేదు, కాల్ ఫర్ రాలేదు, మీ ఇన్స్టిట్యూటే నాకు అని సాష్టాంగ నమస్కారం చేసేసాను. దాని తర్వాత శివన్ మందిర్, అక్కడ ఒక ఫ్రెండ్, ఏం సాయిరామ్ ఓన్లీ 3 rounds, you have to make 108 rounds to keep your I said whatever makes, whatever is required to be there, 108 times ప్రదక్షిణ. దాని తర్వాత 108 times చేసేసి అక్కడ రిజల్ట్స్ వస్తుంది. సెకండ్ నేమ్, I don't know, in the sheet I saw as I was searching for my name, నా పేరు కనపడింది అంతే. I was ecstatic. I said okay, fine, at least I have crossed half the well. Now I need to go into the interview. So I had to prepare చేసేదానికి ఎంత ప్రిపరేషన్ ఎంత చేయాల్సిన వీలైందో అది చేశాను నేను. అక్కడ ఏం ప్రిపరేషన్ అంటే ఎలాగ మాట్లాడాలి, బికాజ్ నేను వచ్చి లౌడ్గా మాట్లాడేవాడు. చెన్నై నుంచి వస్తున్నాను, ఐఎమ్ రా చెన్నై బాయ్. సో ఏం చేసేది, డిసిప్లిన్డ్, ఐ హ్యావ్ టు మెలో డౌన్, కొంచెం నెమ్మదిగా మాట్లాడాలా. తర్వాత ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలా. యంగ్ బ్లడ్ కదా, సో ఫ్రెష్, ఎనీథింగ్ యూ ఆస్క్ ఐ విల్ ఇమీడియట్లీ ఆన్సర్. మరి ఏమైందంటే, నాకు ముందర ఇంటర్వ్యూ పోయిన బాయ్ వచ్చి బాంబే నుంచి ఇంటర్వ్యూ సార్ అడిగినారంట, స్వామి నీకు ఎవరు అలా అడిగినారంట. హీ సెడ్ స్వామి ఈజ్ మై హీరో అలా చెప్పినారంట. సో వై స్వామి ఈజ్ హీరో, ఓకే రెస్పాన్స్ ఇచ్చిన దానికి ఒకే నవ్వులు. అక్కడ నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అవుట్ సైడ్ ది ఇంటర్వ్యూ రూమ్. సో దేవర్ లాఫింగ్ లౌడ్లీ. నేను అనుకున్నాను, ఏమి ఇది ఇంటర్వ్యూ జరుగుతుందా, ఏం వేరేదేం జరుగుతుందా అక్కడ. తర్వాత ఐ వెంట్ ఇన్ సైడ్. ఒక క్వశ్చన్ అడిగినారు, నువ్వు ఇక్కడ పుట్టపర్తి వచ్చినావు ముందర? వచ్చినాను సాయిరామ్, ఐ హ్యావ్ కమ్ ఓన్లీ వన్స్ ఫార్ జస్ట్ 1 day బిఫోర్ పొంగల్, సారీ సంక్రాంతి.
అప్పుడు స్వామి వచ్చి డిస్కోర్స్ ఇచ్చినారు. వన్ డే బిఫోర్ పొంగల్, సంక్రాంతి లేదే స్వామి డిస్కోర్స్ ఇవ్వరే, సంక్రాంతి అనేది డిస్కోర్స్ ఇస్తున్నారు, సంజయ్ సాని సార్ చెప్పినారు. నేను వచ్చి లేదు సార్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఇట్ వాస్ వన్ డే బిఫోర్ అండ్ ఇట్ వాస్ స్వామీస్ డిస్కోర్స్, ఐ హర్డ్ ఇట్ అండ్ దెన్ బికాస్ ఐ హ్యాడ్ టు క్యాచ్ ద బస్, 7 o'clock బస్. లేదు సార్, ఆర్ యూ ష్యూర్ అని అడిగినారు. సార్ ఐ థింక్ ఐఎమ్ ష్యూర్, you know how much you have scored in maths, it requires lot of memory. He is testing my memory plus maths mark. నాకు తెలియదు సార్, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ వెల్. సార్ చెప్పినారు, యూ డి నాట్ డూ వెల్ బట్ ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అని చెప్పినారు. అంతే, నాకు ఏమి దానికి అర్థం ఏమీ అని నాకు తెలియలేదు. సో నేను అక్కడ ఎవరు మనకు పరిచయం లేదు, ముందుగా ఆన్సర్ చేసిన బాయో దాని తర్వాత వచ్చిన బాయ్ నాకేం పరిచయం లేదు. నేను అనుకున్నాను ఓకే ఇదంతా వచ్చి ఏదో ఒక గేమ్ స్వామి ప్లే చేస్తున్నారు, నాకు దొరికితే దొరకని స్వామి, మీకు కావాలంటే ఇంకొకసారి వచ్చి 108 times నేను ప్రొడక్షన్ చేస్తున్నాను, బట్ నాకు సీట్ ఇవ్వాలా. ఓకే ఫోకస్ అక్కడ. అది ఏమి ఇది ఇంత సిస్టమేటిక్గా నాకు ఏం దొరికింది అంటే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్, మీకు ఏదైనా 100% కావాలన్న మీకు ఒక 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 తీర్మానం అయిపోయిందంటే, యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫెయిత్, యూ హ్యావ్ టు పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్. అంతే, అదిదా నాకు ఫస్ట్ దొరికిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ లెర్నింగ్. ఇక్కడ ఇక్కడ చెన్నైలో ఐఎమ్ ది యంగెస్ట్ బాయ్. సో వితౌట్ ఆస్కింగ్ నాకు అన్నీ దొరుకుతుంది, లయన్ షేర్ అనమాట. వాట్ ఎవర్ ఇన్ ఫుడ్, ఎనీథింగ్ యూ కెన్ ఇమాజిన్, చబీ గై అండ్ ఫార్ యంగెస్ట్ అన్నీ దొరుకుతుంది అన్నమాట. ఎనీథింగ్ యూ ఆస్క్ యూ విల్ బీ గివన్. స్పాయిల్డ్ బాయ్. తర్వాత అక్కడ పోయిన తర్వాత నీకు ఇది కావాలంటే యూ హ్యావ్ టు బీ డిసిప్లిన్డ్ అని నేర్చుకుంటాను. సో ఐ అగైన్ వెంట్, ఐ డి నాట్ డూ 108 ప్రదక్షిణం, బట్ బై స్వామీస్ గ్రేస్ ఐ గాట్ ఇన్ టు ఐ సా ద నేమ్ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ క్రాస్ ది ఫుల్ వెల్. దెన్ ఐ సెడ్ ఓకే, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం చేయాలా. అప్పుడే నాకు వచ్చి ఈ షేవింగ్ చేయాలని ఒక ఎవరో చెప్పినారు. అది నాకు వచ్చి అప్పుడు నాకు ఏమీ లేదు, ఇక్కడ ఏం షేవ్ చేసేదానికి ఉంది. తర్వాత లేదు నువ్వు డిసిప్లిన్గా ఉండాలంటే సరే నేను చెప్పిన అనుకున్నానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఈవెన్ ఇఫ్ ఐ లుక్ ఫనీ దట్స్ ఓకే. వెళ్ళినాను, షేవింగ్ బ్లేడ్ తీసుకున్నాను, షేవ్ చేసుకున్నాను. అది ఐ వాజ్ లుకింగ్ ఫన్నీ మై సెల్ఫ్, ఐ కుడెంట్ ఇమాజిన్. తర్వాత వీ కేమ్ టు బృందావన్ ఫర్ సమ్మర్ కోర్స్. సమ్మర్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చాలా క్యారెక్టర్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఏమంటే ఫస్ట్ 5 o'clock యూ హ్యావ్ టు వేకప్. 5 o'clock ఈజ్ మిడ్ నైట్ ఫర్ మీ. సో అప్పుడు 5 o'clock లేచి పని ఒక డివోషనల్గా ఒక తావల కూర్చుని ప్రేయర్ చేయాలంటే ఇట్ అన్ఇమాజినబుల్ బై దిస్ బాడీ అట్ దట్ టైమ్. దెన్ ఐ సెడ్ ఓకే విల్ హ్యావ్ టు గో త్రూ ఇట్. తర్వాత ఆ 5 o'clock నుంచి స్వామి డిస్కోర్స్ విని తిరిగి లంచ్ సమ్ షోస్ లంచ్. Again you will have to listen to discourses and speech in the auditorium. Adanta it gave me some kind of change in the way I should behave, way I should నా వల్ల ఎంత చేసేదానికి అవుతుందో అంత చేసినాను అక్కడ. అప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మీరు పుట్టపర్తిలో చదువుతారా బృందావనంలో చదువుతారా. నాకైనా అనుకున్నానంటే మీరు చాయిస్ ఇవ్వచ్చు వాళ్ళని అనుకున్నాను, బట్ ఇట్ కేమ్ బై సెలక్షన్. పేరు చదువుతారు, ఫస్ట్ నేమ్ బృందావన్ రాస్తారు, సెకండ్ నేమ్ పుట్టపర్తి అని రాస్తారు. ఆ టైంలో నా కజిన్ బాంబే నుంచి వచ్చేవాడు, వాడికి సీట్ దొరికింది. బట్ ఏం చెప్పినంటే నాకు వచ్చి పుట్టపర్తి దొరుకుతుంది రఘు. హౌ హీ వాజ్ కాన్ఫిడెంట్ ఐ డోంట్ నో. నేను చెప్పినానంటే నాకు పుట్టపర్తి దొరికితే సరే బృందావన్ స్వామి ఇన్స్టిట్యూట్లో చదువుతాను, అది చాలు నాకు, అంతే. సో నాకు బికాస్ ఐ వాజ్ ప్లేఫుల్, ప్రాబ్లీ స్వామి గేవ్ ద ప్లేఫుల్ సెటప్ బృందావన్. స్వామి కాలేజ్ దొరికింది,
ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్. ఏమంటే అక్కడ ఎక్స్పీరియన్సెస్ అది వచ్చి ఇట్ చేంజ్డ్ మై లైఫ్. ఫస్ట్ వర్డ్ ఐ లర్న్డ్ ఇన్ బృందావన్ క్యాంపస్ ఆర్ ద వే యూ షుడ్ యూస్ ఇస్ వర్డ్ అల్టిమేట్. ఓకే, అది ఏమంటే స్వామితోడ ఎక్స్పీరియన్సెస్ అల్టిమేట్, ఫుడ్ అల్టిమేట్, ఓకే, స్టే అల్టిమేట్, ద డిసిప్లిన్ అల్టిమేట్. అది ఏమిటంటే ఆ అల్టిమేట్ వర్డ్ వచ్చి నేను చాలా స్టార్ట్ చేసింది వచ్చి స్వామి కాలేజీలో స్టార్ట్ చేసిన తర్వాతనే. ఆ వర్డ్ని పెట్టి నన్ను మా రిలేటివ్స్ అంతా ఫన్, దే విల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. రఘు మాట్లాడతాడా, వాడు అల్టిమేట్ వర్డ్ యూస్ చేస్తాడు. మరి అయిపోయింది నాకు. కృష్ణ కృష్ణ సాయి